సంకటష్టహర చతుర్థి శ్రీ మహాగణపతి వ్రతము. సంకటష్టహర చతుర్థి శ్రీ మహాగణపతి వ్రత కథ. 1వ అధ్యాయము. శూరసేన మహారాజు ఇలా అన్నాడు: ఓ బ్రహ్మదేవా, పూర్వం ఈ వ్రతాన్ని ఎవరాచరించారు? దీనివలన ఏ ఫలం లభిస్తుంది అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడిలా అన్నాడు: ఓ రాజా, పరమేశ్వరాజ్ఞతో పార్వతీదేవి ఈ వ్రతాన్ని నియమనిష్టచే ఆచరించింది. మహాఫలాన్ని పొందింది. 5 మాసాలు కుమారస్వామి ఈ వ్రతం గావించాడు. అలాగే అగస్త్య మహర్షి దీనిని గావించి 7 సముద్రాలను అవపోసనం పట్టాడు. 3 నెలల చేసి విఘ్నేశ్వరుని ప్రసాదం పొందాడు. అలాగే నలచక్రవర్తిని ఎడబాసిన దమయంతీదేవి ఈ పవిత్ర చతుర్థీ వ్రతాన్ని చేసి నలుని పొందింది. చిత్రలేఖ దీని ప్రభావంచేత రుక్మిణీదేవి తన పుత్రుడైన ప్రద్యుమ్న కుమారుని ఎడబాసి పుత్రదుఃఖాన్ని భరింపరానిదయింది. మన్మధుని మారురూపాన్ని పొందిన ప్రద్యుమ్నుడు త్రిలోకైక సుందరుడు. అతనిని ఎడబాసిన రుక్మిణీదేవి దుఃఖం ఇంతా అంతా అనరానిదిగా అనుభవిస్తుంది. తన తోటివారి పుత్రులను చూస్తూ రుక్మిణీదేవి కుమారుని వియోగ దుఃఖాన్ని భరింపలేకపోయింది. ఇలా భరింపరాని బాధపడుతున్న ఆమెను చూడ్డానికి ఒకరోజు దైవయోగరీత్యా లోమశముని వచ్చాడు. ఆయనను సగౌరవ భక్తి వినయ సంభ్రమాలతో అర్ఘ్యపాద్యాలతో పూజించి ఉచితాసనముపై రుక్మిణీదేవి కూర్చుండబెట్టి ఆ దివ్య మహర్షికి తన పుత్ర వియోగ దుఃఖభారాన్ని వినిపించింది. అమ్మా రుక్మిణీదేవి, నీ దుఃఖభారమంతా నాకవగతమైంది. ఈ పుత్రవియోగం తొలగి సమాగమము కావాలన్నా సంకష్ట చతుర్థీవ్రతం నీవాచరించాలి. దాని ప్రభావము వలన నీ కుమారుడు శంబరాసురుని వధించి నీకు లభిస్తాడు అని చెప్పాడు. అప్పుడు రుక్మిణీదేవి ఈ సంకష్ట చతుర్థీవ్రతం ఆచరించింది. బాణాసురుని సోణపురంలో బంధింపబడ్డ అనిరుద్ధ కుమారుడు కూడా ఈ వ్రత ప్రభావము వలనే ఆ రాక్షసుని కుమార్తెను వివాహం గావించుకొని మరీ ఆ రక్కసుని జయించి శ్రీకృష్ణ పరమాత్మను తన తండ్రిని కలిశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ మహారాజుకు ఇలా చెప్పాడని సుతుడు సౌనకాది మునులకు ఈ కథను తెలుపుచున్నాడు. ఓ రాజా, నా సృష్టి నానా రకాలతో అనేక గందరగోళాలతో కూడి ఉంటుందని నీకు చెప్పనక్కరలేదు. దేవ దానవ నర కిన్నెర కింపురుష ఉరగాదులందరూ ఉన్నారు. వీరందరికూ ఆపదలు సంభవిస్తాయి. అలాంటి సమయాల్లో సర్వాపదలను నివారణగావించే ఈ వ్రతాన్ని వారాచరిస్తే తప్పక వారికి చిత్తశాంతి లభించి ఆపదలన్నీ అంతమవుతాయి. సర్వసిద్ధులు లభిస్తాయి. ఆయురారోగ్యాదులతో పుత్రకళత్ర పౌత్రాదులతో వారుంటారు. దానాలుగాని తపస్సుగాని యజ్ఞయాగాదులుగాని ఈ వ్రతంతో సరికావు. ముందు మహాగణపతిని ఆవాహన గావించి ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రత కథను సర్వబంధువులు మిత్రులు ఆప్తులను పిలిచి వినాలి. అందరితో వ్రతాంతమందు దేవికి మహానైవేద్యం నివేదించి మంగళహారతి ఇచ్చి అనంతరం ప్రసాదాన్ని అందరకు భక్తితో ఇచ్చి వ్రతమాచరించేవారు సేవించాలి. నాస్తికులుగాని ఆస్తికులుగాని శఠులు పాషండులు ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరిస్తే వారందరూ సర్వశుభాలందుతారు. గురువులు శిష్యులు పుత్రులు మిత్రులు అందరూ ఈ వ్రతమాచరింపవచ్చును సుమా. రాజేంద్ర, ఇలా ఆ మహారాజు రాజ్యాన్ని బాసియున్న అతడు బ్రహ్మదేవుని వలన విని ఈ సంకష్ట చతుర్థీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించి తన పుత్ర మిత్ర కళత్రాదులతో సహా రాజ్యాన్ని పొంది హాయిగా ఉన్నాడని సూత మహర్షి సౌనకాదులకు ఈ మహావ్రత విధానాన్ని వినిపించేవారెందరెంతో ఆనందాన్ని పొందారు. 2వ అధ్యాయము. తరువాత బ్రహ్మదేవుడిలా చెప్పాడు: మొదటి నెలలో వచ్చే పంచమి సప్తమి తిథులయందు ఈ వ్రత ఉద్యాపనం జరపాలి. ఈ వ్రతాన్ని గావించాలని మనసు కల మనిషికి ముఖ్యంగా భక్తి కావాలి. పూజాద్రవ్యాలన్నీ సమకూర్చుకొని మంచి మనస్సుతో పుష్పమంటపం ఏర్పాటు గావించుకొనాలి. అచ్చట రకరకాల చిత్రాలతో రంగులతో గల వస్త్రాన్ని పరచాలి. రంగవల్లులతో రంగులతో ఆ మంటపాన్ని అలంకారాన్ని గావించాలి. కలశస్థాపన చేయాలి. చందనాది సుగంధాలు నానా రకాల పరిమళములు గల పుష్పాలు టెంకాయలు అప్పుడు లభించే ఫలాలు అర్ఘ్యపాద్యాలు అన్నీ సమకూర్చుకోవాలి.
ఓం సంకష్టదేవి. ఈ మంచి తిథిలో నీ వ్రతాన్ని ఆచరిస్తున్నాం. మా గృహమంతా నీ పూజామందిరంగా చేసుకో. నీకు మా సహస్ర వందనాలర్పించుచున్నాం. అర్ఘ్యపాద్యాదులు మేము సమర్పించినవి నీవు ప్రీతికరంగా స్వీకరింపుము. హే విఘ్నేశ్వర లంబోదరా మోదకప్రియా, నీకు మా మనఃపుష్పాలను సమర్పించాము. పాల సముద్రములో జన్మించినవాడా, అత్రి మహర్షి గోత్ర సంభూతా, మా గృహములో నీకు అర్ఘ్యం సమర్పిస్తున్నాం. భక్ష్యము, భోజ్యము, లేహ్యము, ఫలాలు, పుష్పాలు అన్నీ నీకు భక్తితో సమర్పిస్తున్నాం అని శ్రీ మహాగణపతి హోమం గావించాలి. ఇలా శ్రీ మహాగణపతి మూలమంత్రాన్ని సహస్రంగాన్ని 500 గాని లేదా అష్టోత్తర శతం 108 గాని జపం గావించాలి. అనంతరం పూర్ణాహుతి ఆచరించాలి. హోమశేషాన్ని అందరూ భుజించాలి. అలాగే యథాశక్తితో కవులకు, పండితులకు దక్షిణ తాంబూలాలు, వస్త్రదానాదికాలతో సత్కరించాలి. ఫలసహితంగా స్త్రీలకు వాయినాలర్పించాలి. ఇలా శ్రీ మహాగణాధిపునికి క్షమాపణ చెప్పుకోవాలి. ఈ వ్రతం విధి విధానంగా ఆచరించేవారికి కోటి యజ్ఞఫలాలు లభిస్తాయి. వారి స్థాయిని బట్టి బంగారు, వెండి ప్రతిమలతో అర్చించాలి. ఆ రాత్రి జాగారం చేస్తూ శ్రీ మహాగణపతి చరిత్ర కథను ఒక పండితుని వలన తప్పక వినాలి. మంగళవాద్యాలతో, శంఖాదినాదాలతో, మహాభక్తిగల వారితో కలిసి పూజ పరిసమాప్తం గావించాలి. అనంతరం దీన, అనాథ సాధువులకు యథాశక్తితో దానాలు ఆచరించాలి. ఈ వ్రతాన్ని పుత్ర పుత్రికా వివాహాలకు ముందుగా చేస్తే ఎంతో మంగళకరమైన ఫలం లభిస్తుంది. ఇలా పుత్ర మిత్ర బంధు ఆప్తులతో ఈ వ్రతాన్ని తప్పక ఆచరించి ఓ రాజా సత్ఫలమందుము. 3వ అధ్యాయము. మహేంద్రుడు తరువాత చరిత్ర సూరసేనునితో ఇలా చెప్పాడు. మహారాజా, శ్రీ దత్తాత్రేయ స్వామివారి కరుణతో ఉపదేశింపబడిన విధంగా శ్రీ మహాగణపతిని వాయుభక్షణ గావిస్తూ మహానిష్టతో ఆరాధింపసాగాడు కార్తవీర్యార్జునుడు. అతడు పాషాణప్రాయమైనాడు. అతడు గావించే ఘోర తపస్సుకు మెచ్చిన శ్రీ మహాగణాధిపతి కార్తవీర్యార్జునునికెదురుగానున్న సరోవరంలో పగడాల రంగులో ప్రత్యక్షమయ్యాడు. బాలకా, నీ మహాతపస్సుకు సంతోషించాను. సత్వమృగ సంచారవంతమై ఈ ఘోరారణ్యాన 12 మహాతపస్సు నా గూర్చి చేశావు. అందువలన నీకేది కావాలో కోరుకొమ్మన్నాడు. అలా అనగా, ఓ గణనాథ ప్రభూ, తమ దర్శనం వల్ల ధన్యుడనయ్యాను. నీ పాదయుగార్చనే నాకు నిత్య జీవితముగా, నీపై అనన్య భక్తి కలిగియున్నట్లు నాకాశీస్సులివ్వండి అని కార్తవీర్యార్జునుడు మహాగణాధిపతిని ప్రార్థించాడు. ఓ రాజా, ఇలా ప్రార్థించేసరికి శ్రీ గణపతి అలాంటి వరం అతనికి ప్రసాదించి మాయమైనాడు. అతనికి సహస్ర బాహువులు వచ్చాయి. పాదాలు మాత్రం 2 ఉన్నాయి. మేరు పర్వతమంత దేహం గలవాడైనాడు. అప్పుడా కార్తవీర్యార్జునునిపై దేవతలు సంతోషంతో పుష్పవర్షం కురిపించారు. దుందుభువులు మ్రోయించారు. ఆ దేవతా శబ్దాలు వినిన యమధర్మరాజు కూడా ఆశ్చర్యమందాడు. భూమిపైనున్న రాజులందరూ ఆ శబ్దాలు విని భయంతో కంపించిపోయారు. సహస్ర బాహువులతోనున్న కార్తవీర్యార్జునుని పేరు విన్నంతనే అందరూ భయమందారు. శ్రీమన్మహావిష్ణు రూపమంతా భూమిపైనున్న వీరవైరి రాజులందరూ ఆ అర్జునుడు జయించాడు. దేవతలందరూ అతనికి నానా రత్నస్థగిత స్వర్ణాలంకారాలను బహూకరించారు. మహారాజ మిత్రులందరూ అతనికి ఛత్ర, చామర, గజాశ్వ, కరదీపికలు మహానందంతో ఆ కార్తవీర్యార్జునునకు సమర్పించారు. అలా అతడు భూమిపై అమేయ బాహుబల విక్రమాన్విత సహస్ర బాహువులతో దశ దిశలందు తేజరిల్లసాగాడు. తన నగరాన ఒక మహాప్రసాదాన్ని నిర్మించి దానిలో ఒక శుభముహూర్తాన మహాభక్తితో మంత్రి, సామంత, కవి, పండిత, గాయక, పురోహిత పండితుల వేదనాదాలు, భూనభోభాగాలన్నీ మార్మోగిన మంగళ వాయిద్యాల మధ్య శ్రీ పవాళ మహాగణాధిపుని ప్రతిష్ఠించాడు. తన దగ్గర ప్రత్యక్షమైన ఆ గణపతిమూర్తియే దీనికంతకూ కారణమని భావించి మహాభక్తి చేతస్కుడైనాడు కార్తవీర్యార్జున చక్రవర్తి.
ఇంక ఆ ప్రవాళ మహాగణపతిని నగరవాసులే కాక తన రాజ్యములోని వారందరూ భక్తి ప్రపత్తులతో పూజించి సర్వశుభ సంపత్తితో ధర్మ మార్గాన్ని తప్పనివారగుటకు అతడెంతో పరమానంద భరితుడైనాడు. శ్రీ పవాళ గణపతిని ప్రతిష్ఠించిన ఆ ప్రదేశము ప్రవాళ గణపతి క్షేత్రముగా మంచి పేరు ప్రఖ్యాతులతో విరాజిల్లింది. ఆ ప్రవాళ మహాగణపతిని సేవించిన వారందరూ సర్వ కోరికలు తీరినవారయ్యారు. ఇదంతా సంకష్ట చతుర్థీ వ్రతమాహత్యంగా మహేంద్రుడు భావించాడు. ఇలా కార్తవీర్యార్జునుడు ధర్మంగా రాజ్యాన్ని పాలించి తరువాత తిరుగులేని శ్రీ మహాగణపతి లోకాన్ని చేరుకున్నాడు. అష్టదిక్పాలురును మహేంద్రాది సురలందరినీ గెల్చిన రావణబ్రహ్మ కూడా కార్తవీర్యార్జున చక్రవర్తికి లొంగిపోయాడన్న ఆ అర్జున చక్రవర్తి ప్రాభవ బల సంపత్తి శ్రీ మహాగణపతి యొక్క దివ్య కటాక్షం కాక మరేమనాలి? ఇలా మహేంద్రాది బృందారకులందరూ ఆ వ్రత మహాత్యము వలన అతనికి స్నేహితులై సర్వ సౌభాగ్యాలనందించాడు. అందరూ విజయులయ్యారని సుతుడు సౌనకాదులకు వివరించాడు. 4వ అధ్యాయము. వ్యాసమహర్షి బ్రహ్మను జూచి, ఓ బ్రహ్మదేవా, ఉత్తముడైన సూరసేన మహారాజు చరిత్ర మహేంద్రుడు చెప్పగా విని ఎంతో ఆనందించాను. అనగా ఆ రాజు తన దూతను పంపి నగరానగల ఇంటింటా సంకష్ట చతుర్థి వ్రతాన్ని చేయమని ఆజ్ఞాపించాడు. సూరసేన మహారాజు రాజ్యమంతా ఈ వ్రతాన్ని ప్రతివారు భక్తి శ్రద్ధలతో గావించి సర్వ సౌభాగ్యాలనందండి అని చాటించాడు. ఇలా ఉండగా ఒక అంటరాని స్త్రీ కుష్ఠువ్యాధితో సర్వాంగాలు నశించినది, దుర్గంధవాసనతోనున్నది, మలిన వస్త్రాలు దాల్చినది అగు ఆమె రాజదూతనుంచి భయభక్తి వినయంతో నమస్కరించింది. అయ్యా, తమరు దేవదూతలాగున్నారు. ఏదో వ్రతమని చెప్పుచున్నారే, ఆ వ్రత విధానము నాకు దయతో తెలపండి అని ప్రాధేయపడింది. అప్పుడా రాజదూత ఆ అంటరాని అంగనకు ఇలా చెప్పాడు. ఒకప్పుడు ఒక క్షత్రియ కన్య సారంగధరం అను పేరుతోనున్నది. రతీదేవి వంటి సౌందర్యరాశి అయి ఉండేది. లోకంలో గల సుందరాంగులందరూ ఆమెకు దాసదాసీలుగా కూడా పనికిరారు. ఇక యువకులు ఆమెను జూచి ఉవ్వెళ్ళూరుచున్నారని వేరే చెప్పాలా? ఆ విశ్వమోహిని దైవయాగంతో జారిణిగా మారింది. విలువైన వస్త్రాలంకారాలతో సిగ్గులేనిదై వేశ్యావృత్తిలో జీవిస్తుంది. ఆమె భర్త చిత్రనాముడను వాడామెను ఎంతగా వారించినా వేశ్యావృత్తి మానలేదు. ఒకరోజున కత్తితో ఆయన ఆ సుందరి గర్భంలో పొడిచాడు. ఇదంతా ఆ దేశపు రాజుకు తెలిసింది. ఆమెకు దండనం విధించాడు. ఆమె ఎంతగానో మహాబాధపడింది. తన పూర్వ చరిత్ర తలుచుకున్నది. కొన్నాళ్లకామె చనిపోగా యమదూతలు ఆమెను తీసుకుపోయి మృత్యులోకంలో నుంచి నానాయాతనలు గావించారు. ఇలా ఉండగా ఆమె మధిరాపానంలో మత్తెక్కి పేలసాగింది. తరువాత ఆమె ఇంటి ఇంటికి భిక్షకు తిరుగుసాగింది. ఒక ఇంట సంకష్ట మహావ్రతం చేస్తున్నారు. ఆమె ఆకలితో వాకిట నిలిచింది. వ్రతాంతమందు భక్తులందరికీ ప్రసాదం పంచిన ఆ గృహిణి వాకిటనున్న ఆమెకు కూడా వ్రత ప్రసాదాన్ని పెట్టగా ఎన్ని రోజుల నుండో ఆకలి అలసటతో ఉన్న ఆమె ఆ ప్రసాదాన్ని స్వీకరించింది. దాంతో ఆ ప్రసాద మహిమ వల్ల శ్రీ మహాగణపతి దూతలు ఆమెను విమానంపై నుంచి శ్రీరంగనాథుని లోకానికి తీసుకుపోయారు. ఇలా దేవదూత చెప్పిన సంకష్ట చతుర్థీ వ్రతమాహత్యమాలించిన అంటరాని స్త్రీ ఆ దివ్య వ్రత ప్రభావము వలన మహాతేజముతో దివ్యరూపిణి అయింది. దేవదూత ఆమెను శ్రీ మహాగణాధిప సంస్థానానికి తీసుకుపోయాడు. ఈ అంటరాని స్త్రీ యొక్క చరిత్రమాలించిన దేవేంద్రుడు, సూరసేన మహారాజు మహదాశ్చర్య సంతోష పారవశ్యులయ్యారు. ఆ అంటరాని అంగనను శ్రీ మహాగణపతి దూతలు విమానముపై నుంచి గగన మార్గాన 14 లోకాలు త్రిప్పుతూ శ్రీ మహాగణపతి చరిత్రను ఆమె మూలగా వినిపింపసాగారు. అందువలన ఓ మహర్షులారా, ఈ వ్రతమాహత్యమేనని నేను మీకు వివరింపగలనని సూతుడు సౌనకాదులకు తెలిపాడు. 5వ అధ్యాయము. వశిష్ఠ మహర్షిని చూచి సూరసేనుడిలా అడిగాడు. మహాత్మా, సంకష్ట చతుర్థీ వ్రతమాహత్యాన్ని చెప్పమని కోరగా వశిష్ఠ మహర్షి ఇలా చెప్పసాగాడు. రాజా, విను. మాఘ బహుళ మంగళవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరించటం పరమోత్తమం. అంతేకాదు, ఆ సమయాన గావించిన ఈ వ్రతము మూలంగా సర్వకార్యసిద్ధులు అవుతాయి.
అది వినిన రాజు వ్రతానికి కావలసిన సంబరాలతో ఈ వశిష్ఠ బ్రహ్మర్షి యొక్క ఆజ్ఞానుసారం శ్రీ మహాగణపతిని ముందుగా పూజించి భక్తితో ఆ దేవుని నామజపం గావించాడు. అలాగే సాయం సమయాన శ్రీ వశిష్ఠుల వారినే ఆధ్వర్యుని గావించాడు. అరటి బోదలతో మహామంటపం నిర్మించాడు. నానా వస్త్రాలంకారాలతో, ఛద్ర చామరాలతో, అనేక పుష్పమాలలతో, దివ్య దీపాలంకారాలతో ఉన్న మంటప మధ్యభాగంలో బంగారు కలశ స్థాపన చేశాడు. అచ్చట శ్రీ మహాగణాధిపుని స్వర్ణ ప్రతిమను ఉంచాడు. అచ్చటగల స్వర్ణ మహాగణాధిపుని ప్రతిమ ముల్లోకాలను వెలిగించి వెలుగులు విరచిమ్ముతుంది. ఇక కవులు, గాయకులు, పండితులు, వేద విధులు శ్రీ మహాగణేశ్వరుని దివ్య చరిత్రను దిక్కులు పెక్కటిల్లినట్లు మధురగానం చేస్తున్నారు. నర్తకీమణులు నృత్యం చేస్తున్నారు. వైదికులు, పౌరాణికులు హృదయపూర్వకమైన భక్తితో పూజ గావిస్తున్నారు. షోడశోపచారాలతో, పంచామృతంతో, మోదకులతో, లడ్డూలతో, పాయసాన్నం, శర్కరలతో శ్రీ గణాధిపునికి మహానైవేద్యం సమర్పించారు. శ్రీ గణనాథుడు సంతుష్టి చెందాలని ఆ రాజచంద్రుడు భక్తితో సమర్పించాడు. దక్షిణ తాంబూలాలిచ్చాడు. శ్రీ మహాగణనాథునికి చాలా ప్రీతికరమైన దుర్వాంకురాలతో గరిక పూజ గావించాడు. ఇలా పూజ గావించి పూజానంతరం కవులకు, పండితులకు విశేషముగా నూతన వస్త్రాలంకార దానం గావించాడు. ఇలా ఆ రాజచంద్రుడు గావించిన వ్రతానికి శ్రీ గణేశుడు కూడా సంతుష్టుడయ్యాడు. ఆ రాత్రి శ్రీ గజాననుని దివ్య కథాశ్రవణంతో జాగరణం చేశాడు. ఆ రాత్రి అంతా అతని బంధుమిత్రులు, ఆప్తులు అందరూ జాగరణం చేశారు. మరునాడు స్నానం చేసి మరల శ్రీ గజాననుని ఏకాగ్రచిత్తంతో పూజించాడు. అలా తుష్టినందిన మహాగణపతి తనలాంటి దూతలను విమానమిచ్చి రాజు దగ్గరకు పంపాడు. వినాయకుని విమానాన్ని మహారాజు అధిష్ఠించాడు. దాని మూలంగా లోకాలన్నీ తిరిగాడు. గణాధిపుని కృపనొందాడని సౌనకాదులకు స్తుతుడు తెలిపాడు. సంకష్ట చతుర్థి వ్రత ఫలితం. కృతవీర్యుడు పరమధర్మాత్ముడు, దానశీలుడు, బ్రాహ్మణుల పట్ల, దేవతల పట్ల భక్తి కలిగినవాడు. పుణ్యాత్ముడయ్యుండి కూడా అతడికి ఎంతకాలానికి సంతానభాగ్యం కలుగలేదు. అప్పుడు అతడు తన రాజ్యాన్ని మంత్రులకప్పగించి అడవులకు పోయి కేవలం గాలిని మాత్రమే సేవిస్తూ సంతానం కోసం కఠోరమైన తపస్సు చేయసాగాడు. నేడో రేపో మరణించడానికి సిద్ధంగా ఉన్న పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందలేకపోయాడు. దీనికి కారణం అతడి పూర్వజన్మలోని సంచిత కర్మలు బలీయంగా ఉండడమే. జన్మాంతరీయమైన ఇతడి పాపం ఏ విధంగా నశించిందో చూడండి. అంతకంటే ముందు ఇతడి పూర్వచరిత్రను తెలుసుకుందాం. పూర్వజన్మలో కృతవీర్యుడు ఒక కడజాతివాడు, పరమ దుర్మార్గుడు. ఇతడి దర్శనమాత్రంల చేతనే మన సమస్త పుణ్యాలు హరించుకుపోతాయి. ఇతడు ఓ సందర్భంలో డబ్బు కోసం 12 మంది అమాయకులు, సత్పురుషులు అయిన బ్రాహ్మణోత్తములను దారుణంగా హత్య చేస్తాడు. ఆ బ్రాహ్మణ హత్యా దోషమే అతడిని తరువాత జన్మలో అంటే కృతవీర్యుడిగా పుట్టిన తర్వాత కూడా వేధిస్తోంది. అయితే ఇంతటి కఠినాత్ముడు, దుర్మార్గుడు కూడా అతడికి తెలియకుండానే మాఘకృష్ణ చతుర్థి రోజు చంద్రోదయ సమయంలో గణపతిని స్మరించడం వల్ల ఒకసారి, మరోసారి అదే జన్మలో, చివరిసారి కూడా అదే తిథిలో మరణించటం వల్ల తరువాత జన్మలో కృతవీర్యుడనే రాజుగా జన్మిస్తాడు. అనుకోకుండా గత జన్మలో ఇతడు గణపతిని ఏ విధంగా స్మరించాడో చూడండి. అది మాఘకృష్ణ చవితి రోజు చంద్రోదయ సమయం. ఈరోజు ఈ కఠినాత్ముడికి ఎక్కడా లభించని ఆహార పదార్థాలు లభించాయి. అతడి కుమారుడి పేరు గణపతి. ఈ తిండి పదార్థాలను తన కుమారుడితో కలిసి భుజించడం కోసం గణపతి, గణపతి తొందరగా రా అంటూ కొడుకుని పిలుచుకుంటాడు ఈ కఠినాత్ముడు. ఆ రోజు గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన దినం. ఆ రోజునే అందరూ సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారు. ఏ రోజు ఏ ఉద్దేశంతోనైనా ఎవరైనా గాని గణపతిని కనుక ఒకసారి స్మరిస్తే చాలు, అతనికి విశేషమైన పుణ్యం లభిస్తుంది. కఠినాత్ముడికి కూడా ఆ విధంగా అనంతమైన పుణ్యం లభించింది. ఆ తరువాత మళ్లీ కొంతకాలానికి అదే మాఘకృష్ణ చవితి రోజున చంద్రోదయ సమయాన అతనికి మరణం సంభవించింది. పరమ పవిత్రమైన ఆ దినాన అతడు మరణించటం వల్ల వైనాయక లోకాన్ని పొందాడు. ఆ పుణ్య విశేషం వల్లనే మరుజన్మలో కృతవీర్యుడనే రాజుగా జన్మించాడు. అయితే పూర్వజన్మలో 12 మంది బ్రాహ్మణులను ఆకారణంగా
12 మంది బ్రాహ్మణులను అకారణంగా చంపిన పాపం వల్ల అతడికి మరుజన్మలో ఎంత కఠోర తపస్సు చేసినా సంతాన భాగ్యం కలగకుండా పోయింది. అయితే కృతవీర్యుడు కనుక 1 సంవత్సరం పాటు నియమపూర్వకంగా సంకష్ట చతుర్థి గణపతి వ్రతాన్ని ఆచరిస్తే తప్ప సంతాన భాగ్యం కలగదని బ్రహ్మదేవుడు కృతవీర్యుని తండ్రికి తెలియచేస్తాడు. ఆ వ్రతాన్ని మాఘ బహుళంలోని మంగళవారంతో కూడిన చవితి ఎప్పుడు వస్తుందో ఆ రోజు చంద్రోదయం సమయాన ఓ శుభముహూర్తంలో ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. విధి విధానంతో సాధకుడు 1 సంవత్సరం పాటు ఈ వ్రతాన్ని ఆచరించాలి. శమీవృక్షం మొదట్లో కూర్చుని ఉపవాస దీక్ష పరాయణుడై గణపతి మంత్రాన్ని సాయంత్రమయ్యేంతవరకు వ్రతమాచరించే పవిత్ర దినాన జరిపించాలి. వ్రతమాచరించే సంవత్సర కాలం కొన్ని ఆహార నియమాలను పాటించాల్సిన అవసరముంది. శ్రావణమాసంలో 7 లడ్లును, భాద్రపద మాసంలో దధి భక్షణ, ఆశ్వీయుజ మాసంలో ఉపవాసం, కార్తీక మాసంలో పాలను గాని లేదా పానకాన్ని గాని తీసుకోవాలి. మార్గశీర్షంలో నిరాహారాన్ని, పుష్యమాసంలో గోవు మూత్రాన్ని మరియు పానకాన్ని, మాఘమాసంలో తిలల్ని, ఫాల్గుణమాసంలో చక్కెరను మరియు ఆవు నెయ్యిని, చైత్రమాసంలో పంచగవ్యాన్ని, వైశాఖలో పుష్కర విత్తనాలను, జ్యేష్ఠమాసంలో ఆవు నెయ్యితో కూడిన భోజనాన్ని, ఆషాఢమాసంలో మధుభక్షము చెయ్యాలి. ఈ విధంగా ఎవరైతే క్రమబద్ధంగానూ నియమపూర్వకంగానూ 1 సంవత్సరం పాటు సంకష్ట గణపతి వ్రతాన్నాచరిస్తారో అటువంటి వారి సమస్త కష్టాలు నాశనమైపోతాయి. బిడ్డలు లేని వారికి సంతానం కలుగుతుంది. వారి యొక్క సమస్త మనోభీష్టాలు నెరవేరుతాయి. కళ్ళు లేని వారికి కళ్ళు, మూగవాళ్లకు నోరు, కాళ్ళు లేని వారికి కాళ్ళు తిరిగి వస్తాయి. రాజ్య భ్రష్టులకు తిరిగి రాజ్యం ప్రాప్తిస్తుంది. ఇంతెందుకు, వ్రతాన్నాచరించిన వారికి సమస్త సిద్ధులు చేకూరుతాయి. అది గణపతి దేవుని సంకష్ట చవితి వ్రత మహత్యమంటే ఒక్క మాటలో చెప్పాలంటే గణపతిని మించిన వరదైవం మరొక్కరు లేరు. బుద్ధిమంతులలో వరిష్ఠుడు, జ్ఞానులలో అగ్రగణ్యుడైన గణపతిని నేను నమస్కరిస్తున్నాను. ఈ చల్లని తండ్రి దయ మనమీద ఉంటే మనకు అసాధ్యమన్నది ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా ఉండదు.